సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద విద్యార్థులు రాజకీయ నాయకులు ఎంత నిరసన చేసినా పట్టించుకొని సర్కారు పనులు చేస్తూనే ఉన్నది. నిన్న కోర్టు ఒక్కరోజు పనులు ఆపాలని చెప్పినా కూడా ఇవాళ పొద్దుగల సుతం పనులు చేస్తున్నారని కొంతమంది విద్యార్థులు వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇవాళ ఈ వివాదం మీద పొద్దటి సంధి ఏం నడిచిందో చూద్దాం పని. కోర్టు ఒక్కరోజు పనులేం చెయ్యొద్దు, చెట్లు నరకద్దని చెప్పినా కూడా ఇంకా పనులు నడుస్తున్నాయని కొందరు విద్యార్థులు అక్కడ పనులు చేసే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఈ యూనివర్సిటీ జాగల నెమళ్లు లేవు, అవి నెమళ్ల అరుపులు కావు, ఫేక్ ఆడియోలు పెట్టిండ్రని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంటే ఇగో ఇట్లా నెమళ్లు తిరిగే వీడియోలను సుతం విడుదల చేసిండ్రు కొందరు విద్యార్థులు. ఇక కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చెట్లు నరకుడు ఆగుతలేదని హైకోర్టుల లాయర్లు వాదిస్తే దీని మీద స్టే ఇచ్చింది హైకోర్టు. ఈ నెల 7వ తారీఖు దాకా చెట్లను కొట్టద్దని చెప్పింది. ఈ 400 ఎకరాల జాగల పనులేం చెయ్యొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇగటు ఈ భూముల ముచ్చట్ల హైకోర్టు రిజిస్ట్రార్ ను నివేదిక పంపియమని సుప్రీంకోర్టు అడిగింది కదా. ఇయాల ఆ నివేదికను చూసిన సుప్రీంకోర్టు అక్కడ ప్రభుత్వం ఏం పనులు చేయకుండా నిలుపుదల చెయ్యాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన కోర్టు మేఘాల మీద పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, చట్టాన్ని చేతులకు ఎట్లా తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీని మీద అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. ఈ నెల 16 తారీఖు నాడు మళ్ళా దీని మీద విచారణ జయ్యనున్నది. ఇక కోర్టు నుంచే స్టే ఉత్తర్వులొచ్చే వరకు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. ఓ దిక్కు వర్షం పడుతున్నా కూడా తడుచుకుంటానే నినాదాలు చేసుకుంటా విద్యార్థుల ఐక్యతను చాటి చెప్పిర్రు. ఇగియాల సెంట్రల్ వర్సిటీ భూముల గురించి మాట్లాడిన కేటీఆర్ అన్న ఈ భూముల గురించి పోరాటం చేయాల్సిన యాళ్ళొచ్చింది. అవసరమైతే పట్నం ఎమ్మెల్యేలు ప్రజలతోని సెంట్రల్ యూనివర్సిటీకి మార్చ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు HCU. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. ఇంతేకాదు ఈ 400 ఎకరాల భూములను ఎవ్వరు కొనద్దు, ఎందుకంటే మేం మళ్ళా 3 ఏళ్లకు అధికారంలోకి వస్తాం, అప్పుడు ఈ జాగను బ్రహ్మాండమైన ఎకో పార్క్ లెక్క మారుస్తామని అన్నాడు. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము. ఇటు కోర్టు గరానికి వచ్చింది, అటు విద్యార్థులు గరమైతున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు సుతం దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి మరి సర్కార్ దీని మీద మళ్ళేమన్నా నిర్ణయం మార్చుకుంటదో లేకుంటే ముందుకే పోతుందో చూడాలి మరి.